రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన రాజ్ కసిరెడ్డిని ఎయిర్పోర్ట్ దగ్గర కాపు కాచి మరీ ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కేసిరెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన రాజ్ కేసిరెడ్డిని ఎయిర్పోర్ట్ దగ్గర కాపు కాచి మరీ ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి రేపు సిట్ విచారణకు హాజరవుతానని ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి చెప్పారు. రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గాని అడిగి తెలుసుకుందాం. దుర్గా, ఎయిర్పోర్ట్ లోనే కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి దుర్గా? రాజ్ కేసిరెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన రాజ్ కేసిరెడ్డిని ఎయిర్పోర్ట్ దగ్గర కాపు కాచి మరీ ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజయవాడకు తరలిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి రేపు సిట్ విచారణకు హాజరవుతానని ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి తెలిపారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గాని అడిగి తెలుసుకుందాం. దుర్గా, లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డిని కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏపీ సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. దుబాయ్ నుంచి వస్తున్నటువంటి రాజ్ కేసిరెడ్డిని ఎయిర్పోర్ట్ లో సిట్ అధికారులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. అయితే ఈ సిట్ విచారణలో భాగంగా ఇప్పటికే 4 సార్లు నోటీసులు ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ కి రావాలంటూ కూడా వాళ్ళు కోరడం జరిగింది. అయితే వివిధ కారణాల వల్ల రాలేనంటూ కూడా ఆల్రెడీ గతంలో ఆడియో విడుదల చేశారు. ఈ రోజు మధ్యాహ్నం కూడా రాజ్ కేసిరెడ్డి ఒక ఆడియో విడుదల చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సిట్ విచారణకు హాజరవుతానంటూ కూడా ఆడియోలో ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దుబాయ్ నుంచి వస్తున్నటువంటి రాజ్ కేసిరెడ్డిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏపీ పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే దుబాయ్ నుంచి వస్తున్నారనే ఒక సమాచారం తెలియడంతో ఆ ఎయిర్పోర్ట్ లో కాపు కాసినటువంటి ఏపీ సిట్ అధికారులు వెంటనే అక్కడి నుంచి అదుపులో తీసుకుని విజయవాడ తీసుకొస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సిట్ అధికారులు ఇప్పటికే ఆ కేసులో సాక్షిగా విజయసాయి రెడ్డిని, దాంతో పాటు మిథున్ రెడ్డిని కూడా ఆల్రెడీ విచారించారు. గత 3 రోజులుగా రాజ్ కేసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని కూడా ఆల్రెడీ విచారిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. రాజ్ కేసిరెడ్డి అరెస్టుతో ఈ అంశానికి సంబంధించి మరిన్ని ఆధారాలన్నీ కూడా రాబట్టే అవకాశం అయితే సిట్ అధికారులకు ఉంటుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా రాజ్ కేసిరెడ్డి విచారణ కనుక వచ్చినట్లయితే కీలకమైనటువంటి ఆధారాలన్నీ సేకరిస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం ఆయన అదుపులోకి తీసుకున్నారు కాబట్టి విజయవాడ తీసుకురాబోతున్నారు. విజయవాడ నుంచి నేరుగా విజయవాడ సిపి కార్యాలయానికి తీసుకొస్తారా, లేదంటే ఇతర ఏదైనా కార్యాలయానికి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా చాలా రోజులుగా ఏపీ పోలీసులు గాలిస్తున్నటువంటి రాజ్ కేసిరెడ్డి ఎట్టకేలకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో చెక్కడం జరిగింది. ఈయన కోసం బెంగళూరు అలాగే చెన్నైతో పాటు హైదరాబాద్ లో గత 10 రోజుల నుంచి కూడా ఏపీ సిట్ అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. రాజ్ కేసిరెడ్డి పైన లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం దుబాయ్ నుంచి వచ్చినటువంటి రాజ్ కేసిరెడ్డిని ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ ఆల్రెడీ తరలించే ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ రోజు మధ్యరాత్రికి విజయవాడకి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత విజయవాడ సిట్ అధికారులు రాజ్ కేసిరెడ్డిని విచారించబోతున్నారు. ఎస్ దుర్గా, అయితే ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పాత్రధారిగా భావిస్తున్నటువంటి ఈ రాజ్ కేసిరెడ్డి ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీ విచారణకు హాజరవుతానంటూ కూడా ఒక వాయిస్ నోట్ పంపించారనే విషయం కూడా చాలా వైరల్ అవుతోంది. సో ఈ నేపథ్యంలో ఆయన విచారణకు సహకరిస్తారని వారి తండ్రి గారు కూడా చెప్పడం జరిగింది అనేది కూడా బయటకు వస్తోంది. అయినా కూడా సిట్ అధికారులు ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటి అంటే ఏమనుకోవచ్చు? అంటే ఇప్పటి వరకు ఈ విచారణకి హాజరు కావాలంటూ కూడా 4 సార్లు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. రాజ్ కేసిరెడ్డి ఆచూకీ తెలియలేదు కాబట్టి ఇంటికి వెళ్లి ఆ తల్లిదండ్రులకు నోటీసు ఇవ్వడం, లేదంటే కార్యాలయానికి వెళ్లి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. 4 సార్లు గ్యాప్ ఇచ్చి మరి నోటీసులు జారీ చేశారు. అయితే ఎప్పుడూ కూడా ఈ సిట్ విచారణకు రాజ్ కేసిరెడ్డి రాలేదు. ఇక చివరి నిమిషంలో తండ్రిని ఉపేందర్ రెడ్డిని కూడా నోటీస్ ఇచ్చి ఆయన కూడా విచారణకు పిలిచారు. రాజ్ కేసిరెడ్డి ఆచూకీ కోసం తనతో కాంటాక్ట్ లో ఉన్నారనే
అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశారు. వీటన్నింటి నేపథ్యంలో హైకోర్టులో కూడా పిటిషన్ కూడా దాఖలు చేశారు రాజకేశ్ రెడ్డి. ఏదైతే సిట్ ఇచ్చినటువంటి నోటీసుల్లో ఖచ్చితంగా తనను అరెస్ట్ చేస్తారనే ఒక క్లారిటీ రాజకేశ్ రెడ్డికి వచ్చిన తర్వాత హైకోర్టులో ముందస్తు బెయిల్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా ఆల్రెడీ జరిగింది. కోర్టులో కూడా విచారణ జరిగిన తర్వాత వచ్చే వారానికి ఈ కేసు అనేది వాయిదా పడింది. వాయిదా పడిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి దీనికి సంబంధించి ప్రధానంగా ఇక లీగల్ ఇష్యూస్ అన్ని కూడా ప్రస్తుతానికి క్లారిటీ అయితే రాలేదు కాబట్టి రేపు విచారణకు వస్తాను, మధ్యాహ్నం 12 గంటలకు సిట్ కార్యాలయానికి నేను విచారణకు వస్తానంటూ కూడా రాజకేశ్ రెడ్డి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఆడియో ద్వారా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు తన తండ్రి ఉపేందర్ రెడ్డి కూడా సిట్ అధికారులకు ఇదే విషయాన్ని చెప్పారంటూ కూడా రాజకేశ్ రెడ్డి ఆడియోలో చెప్పడం జరిగింది. అయితే ఇంతలోనే దుబాయ్ నుంచి వస్తున్నటువంటి రాజకేశ్ రెడ్డిని హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రేపు విచారణకు వస్తానని ఆడియో విడుదల చేసినప్పటికీ కూడా అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం గతంలో 4 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఎక్కడ కూడా కసిరెడ్డి రిప్లై ఇవ్వలేదు. దాంతో పాటు సిట్ విచారణకు కూడా హాజరు కాలేదు కాబట్టి రేపు విచారణకు వస్తారా లేదా అనే ఒక అనుమానంతోనే ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు హైకోర్టు నుంచి కూడా ముందస్తు బెయిల్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటే ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా రాజకేశ్ రెడ్డి నుంచి రాబట్టాలని సిట్ అధికారులు చాలా కాలం నుంచి చూస్తున్నారు కాబట్టి దీంతో పాటు విజయసాయి రెడ్డి కూడా చాలా విషయాలన్నీ కూడా రాజకేశ్ రెడ్డికే తెలుస్తుంది. రాజకేశ్ రెడ్డిని కనుక విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. కేసుకు సంబంధించి కర్త కర్మ క్రియ అంతా కూడా రాజకేశ్ రెడ్డి అంటూ కూడా విజయసాయి రెడ్డి కూడా చాలా బలంగా చెప్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే దుర్గా.